ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయములో ఉన్న భాగమును మనము ధ్యానము చేసుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, యోహాను సువార్త 17వ అధ్యాయమునకు ఒక మంచి పేరు ఉంది. ఏమిటంటే ప్రధాన యాజకుని ప్రార్థన. ఈ యొక్క అధ్యాయమును మనము చదువుతూ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను మొదటి వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపునకు కన్నులెత్తి తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరు ఈ భూమి మీదంటే ఆయన శరీరధారిగా వచ్చిండొచ్చుగాక, కానీ ఆయన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కని ప్రార్థనా జీవితము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకు ఉదాహరణ ఈ 17వ అధ్యాయమే. ఆయన అనేక స్థలాల్లో అనేక మారులు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన లేకుండా ఆయన జీవితం లేదు ఈ భూమి మీద. అయితే ఈ ప్రార్థనకు చాలా ప్రత్యేకత ఉంది. దీనిని ప్రధాన యాజకుని ప్రార్థన అని అంటారు. ఇలాంటి ప్రార్థన ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలో చేయలేరు కూడా. ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు. అంత మాత్రమే కాదండి, ఆయన చేసిన ప్రార్థనలో చాలా గొప్ప బాధ్యత ఉంది. ఆయన ప్రార్థనలో ఏముందండి? బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఆయన మనకు అప్పగించాడు. ఎంత విచిత్రమో చూడండి. ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది కదండి. డాక్టర్స్కి ఒక బాధ్యత ఉంటుంది. వారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే పేషెంట్లు చచ్చిపోతారు. ఒక ట్రైన్ డ్రైవర్కి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరిస్తే అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఒక ఇంజనీర్కు ఒక బాధ్యత ఉంది. ఆయన కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి, లేకపోతే భవనాలు కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగుననే సేవకులకు దేవుడు చక్కని బాధ్యతనిచ్చాడు. సంఘ పెద్దలకు బాధ్యతనిచ్చాడు. పరిచారకులకు కూడా బాధ్యతనిచ్చాడు. అలాగే విశ్వాసులైన మనందరికీ కూడా ఆయన బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యతలన్నీ కూడా ఆయన యొక్క ప్రార్థనలో మనకు కనిపిస్తాయి. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయాలంటే మనము బాధ్యతతో కూడిన ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన అదే. ఆయన బాధ్యతతో ప్రార్థన చేసి ఆయన బాధ్యతను అప్పగించాడు. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనంటే చూడండి, తన యొక్క శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కొరకు చేస్తున్నాడు? ఆయన యొక్క శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈరోజు మనం ఏం చేయాలి అనంటే మనము కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ ప్రార్థన మనకు కూడా వర్తిస్తుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈరోజు మనము కూడా బాధ్యత కలిగి అటువంటి ప్రార్థనని మనము చేయాలి. ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు, తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, అలాగే ఆత్మల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అనేకులు మారు మనసు పొందాలని ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు అదే బాధ్యతను ఆయన మనకు అప్పగించాడు. ప్రియమైన వారులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను మేము ముందుంచుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయములో ఒక చక్కని బాధ్యతను అప్పగించాడు ప్రభువారు మనకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఈరోజు మన పని ఏమిటయ్యానంటే బాధ్యత కలిగిన ప్రార్థన చేయాలి. ఆ ప్రధాన యాజకుడు చేసిన ప్రార్థన అదే. మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందరూ మారాలని, మారు మనసు పొందాలని, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలని మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజకీయ నాయకుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. ఎందుకనంటే దేవుడు వారికి కూడా బాధ్యతనిచ్చాడు. ఈ మన యొక్క ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వారు బాధ్యతలు విస్మరించి బ్రతుకుతారేమో అని మనకి ఏం అప్పగించాడు చెప్పండి? వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మన పై అధికారుల కొరకు మనం ఏం చెయ్యాలండి? ప్రార్థన చెయ్యాలి. మన కలెక్టర్ల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఎంఆర్ఓ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్కరూ మన పైన ఎవరైతే అధికారులుగా ఉన్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఎందుకు ప్రార్థన చెయ్యాలి అంటే వారు బాధ్యతలు వారు విస్మరించకుండా వారికి అప్పగించిన పనిని వారు చేయులాగున వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన అయ్యినది. అయితే ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడో క్లుప్తముగా కొన్ని విషయాలు నేను మీ ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నాను. చదువున్నారండి. 13వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనములో ఆయన ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న గొప్ప మాట ఏమిటయ్యా అంటే మన సంతోషము పరిపూర్ణం అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు కదండి. మన సంతోషం ఏమవ్వాలట? పరిపూర్ణం అవ్వాలి. ఆయన అంటున్నాడు, నేను నీ వద్దకు వచ్చేస్తున్నాను. ఆయన తండ్రి వద్దకు వెళ్ళడానికి మెట్లెక్కి వెళ్ళిపోయి లేకపోతే ఆరోహణ మేఘాల్లో వెళ్ళిపోయే ప్రక్రియ ఏమి కాదండి. అది ఆయన శిలువ మరణానికి అప్పగించబడాలి, శిలువపై మరణించాలి, సమాధి చేయబడాలి, 3వ దినమున తిరిగి లేవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్, చాలా భయంకరమైనటువంటి జర్నీ ఇది. ఆయన ఏమన్నాడంటే తన యొక్క ఆ శిలువ మరణం కొరకు అక్కడ అడగలేదు, కానీ తాను పొందబోతున్నటువంటి శ్రమల కొరకు, బాధల కొరకు ఆయన తండ్రిని వేడుకోనలేదు. కానీ చూడండి ఆయన ప్రార్థన ఎంత నిష్కల్మషమైనదిగా ఉందో. ఏమిటి ఆయన ప్రార్థన అంటే నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు అంటున్నాడు. అంటే ఆయన మనకిచ్చినటువంటి సంతోషం ఏదైతే ఉందో మన సంతోషం ఏమవ్వాలటండి? పరిపూర్ణం అవ్వాలి. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క సంతోషము, ఆనందము, లేకపోతే ఆయన ఏదైతే మనకు విడిచిపెట్టి వెళుతున్నాడో అది మన యందు పరిపూర్ణం అవ్వాలి అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థన అంతా కూడా పక్షపాతముతో కూడిన ప్రార్థనే ఉంటుందండి. ఎప్పుడు చూసినా శారీరక బాంధవ్యాల కొరకు, మన యొక్క శరీరం కొరకు, ఏదో మన యొక్క స్వప్రయోజనాల కొరకే మనం ఏం చేస్తూ ఉంటున్నామండి? ప్రార్థన చేస్తూ ఉంటున్నామండి. ఇటువంటి ప్రార్థన చేస్తే మనము నిజమైన అసలు శిస్తులైనటువంటి ప్రభువారు నేర్పిన, ప్రభువారు మనకు అప్పగించిన ఆ బాధ్యతతో కూడిన ప్రార్థన మనము చేయలేము కదండి. కానీ ఈరోజు మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉందో మనం ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉంది. పక్షపాతముతో కూడిన ప్రార్థనలు మనం చేస్తున్నామా? అది దేవుడు సంతోషించేటువంటి ప్రార్థన కాదు. ఆయన అంటున్నాడు, నా సంతోషము వారి యందు పరిపూర్ణం అవ్వాలి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనకు అనుగ్రహించిన ఆ యొక్క ఈవి ఏదైతే ఉందో, ఆ యొక్క సంతోషం ఏదైతే ఉందో, ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితాల్లో అది పరిపూర్ణం అవ్వాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అంతెందుకండి, ఆయన కొండపైన ప్రసంగంలో కూడా ఒక మంచి మాట చెప్పారు కదండి. చూడండి 5వ అధ్యాయంలో ఏమంటాడండి?
మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ఏం చేయమని ఆయన ప్రార్థన చేయమన్నాడు కదండి. 11వ వచనం 5:11 చూస్తూ ఉన్నప్పుడు మనల్ని హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారు. మనల్ని బాధిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారు. మనల్ని హేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. మనల్ని చంపచూసిన వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు. ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. ఆయన చేసి ఆ బాధ్యత మనకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడంలోనే కాదని మన బాధ్యత, తల్లిదండ్రులుగా కూడా మనకు మంచి బాధ్యతను అప్పగించాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఈయన మంచి మాట తెలియజేస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో 4వ వచనం, అనగా 6వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే తల్లిదండ్రులకు కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. ఈ లోకములో పరిపాలన చేస్తున్న వారికి ఆయన బాధ్యత అప్పగించడమే కాదండి, ఆయన పిల్లలమైన మనకు కూడా బాధ్యతను అప్పగించాడు. అలాగే మన కుటుంబంలో తల్లులుగా తండ్రులుగా ఉన్న వారికి కూడా ఆయన చక్కని బాధ్యతను ఆయన అప్పగించాడు. బాధ్యత ఉంది. పిల్లలకు మనము నేర్పించవలసిన బాధ్యత ఉంది. వారిని ఎందులో పెంచారట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని మీరు పెంచండి. వారికి మీరు కోపం రేపకండి. చూడండి ప్రియమైన దేవుని సంగమం, ఈ బాధ్యతలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి, యేసుక్రీస్తు వారిలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆయన వెళ్ళిపోతూ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏమిటంటే, ఈ భూమి మీద ఈ లోకంలో బ్రతుకుతున్న మనందరికీ కూడా ఆయన బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు. ఆయన బాధ్యతలను అప్పగిస్తా ఉన్నారు. సేవకులకు బాధ్యత ఉంది. నశించిపోతున్న వారికి దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది సేవకునికి. అలాగే దేవుడు మన సంఘానికి విశ్వాసులకి కూడా ఆయన ఇచ్చిన బాధ్యత అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు నువ్వు ఎవరు సంతోషము పరిపూర్ణం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు? ఎవరు ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు? ఎవరు ఆధ్యాత్మిక జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నాం? ఎవరు వాక్యములో ఎదగాలని ప్రార్థన చేస్తా ఉన్నాం? ఆయన మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడండి. 18వ వచనాన్ని మరలా యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుదాం. చూడండి, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని అన్నాడు. నేను వారిని లోకములోనికి పంపితిని. నువ్వు నన్ను ఎలాగైతే లోకానికి పంపించావో నేను వారిని ఎక్కడికి పంపించాను? లోకానికి పంపించాను. బాధ్యత ఇచ్చాను నేను వారికి. మనందరినీ లోకంలోనికి ఎవరు తీసుకొని వచ్చారు? ఎవరు పంపించారు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించారు. ఆయన అదే మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ తన శిష్యుల కొరకు మాట్లాడినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? ఆయన నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని అంటున్నాడు. ఇదంత గొప్ప బాధ్యత ప్రియమైన దేవుని సంగమం. ఆయన లోకములోనికి పంపించాడు. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? మనము లోకములో బ్రతుకుతున్నాం. ఎందుకు ఆయన లోకానికి పంపించాడు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను వారిని నువ్వు నన్ను పంపినట్లుగానే నేను వారిని లోకములోనికి పంపానన్నాడు. ఎందుకు పంపించాడు? పని లేక ఆయన మనల్ని పంపించాడా? లేకపోతే ఆయనకి ఏదో గొప్ప వస్తుందని పంపించాడా? ఆయన పంపించడానికి కారణాలు ఉన్నాయండి. ఏమిటా కారణాలు? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఆయన ఎందుకు లోకానికి పంపించాడు? 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన లోకానికి మనం ఎందుకు పంపించాడంటే ఆయన అంటున్నాడు, తండ్రి నువ్వు నన్ను లోకానికి పంపించావు. ఎందుకు పంపించాడు? ఆయన్ని ఈ లోకములకు వెలుగుగా పంపించాడు. అంతే కదండి. చీకటిలో నడుచు జనులకు గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగును ఆయన పంపించాడు. ఇది ఎవరా వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తున్న వారు మనమందరూ ఏం చేయబడ్డామంటే మనం వెలిగించబడ్డాం. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని లోకములోనికి పంపించాను అంటే ఎందుకు పంపాడంటే ఈ లోకములో మీరు వెలుగుగా ఉండండి. అది మనం ఎందుకు పంపించబడ్డాము లోకానికంటే ఈ లోకంలో వెలుగుగా ఉండడానికి, చీకటిని పారద్రోలు వేయడానికి.
అంధకార సంబంధమైన క్రియలను ద్రోలడానికి, చీకట్లో నడిచి జనులు ఆశ్చర్యకరమైన వెలుగును చూడడానికి ఈరోజు ప్రభు మన లోకంలోనికి పంపించారు. ఆయన ఎందుకో పంపించారని మనం అనుకుంటున్నాం, కానీ ఎందుకు పంపించాడు అంటే ఈ లోకంలోని వెలుగుగా ఉండాలి. మనం వెలిగించబడ్డాం కదా ఆయన దగ్గర. ఇప్పుడు వెలిగించబడినటువంటి ఆ యొక్క దీపము కొంచెం కింద పెట్టాలా? కొంచెం కింద పెడతామండి దీపాన్ని? పెట్టాం. ఇప్పుడు మనసు కింద పెడతామా? పెట్టాము కదా. ఎక్కడ పెడతామయ్యా అంటే దీపస్తంభం పైన పెడతాం. ఎందుకు పెడతామంటే అందరికీ వెలుగునివ్వడానికి. మరి నిన్ను వెలిగించి కొంచెం కింద పెట్టలేదు నిన్ను, అలాగే మంచం కింద కూడా మనను పెట్టలేదు. అది వెలిగించి ఏం చేశారయ్యానంటే లోకములోనికి ఆయన పంపిస్తా ఉన్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి, చదవండి. మత్తయి సువార్తలో మంచి మాట ఉంటుంది. మనకు తెలిసిన విషయాలే, కానీ మనం అసలు ఎందుకు లోకంలోకి పంపబడ్డామో అది మనకు తెలియాలి. వాక్యం తెలుసు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనకు తెలియాలి. దేవుని యొక్క సంకల్పం ఏమిటో మనకు తెలియాలి. దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటో మనకు తెలియాలి. తెలియకపోతే మనం ఎంత వాక్యము చదివినా సరే కానీ వాక్యం మనకు అర్థం కాదు. చూద్దామండి 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. 5:13 అంటున్నాడు, మీరు లోకమునకు చాలండి. సరే ఇంకా చదువుదాం. పోనీ ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. చూడండి, మీరు లోకమునకు చాలండి. ఈ రెండు మాటల కొరకే నేను వచనాన్ని చదివించాను. ఎందుకు ఆయన మన లోకములోనికి పంపించాడట? మొదటిది వెలుగుగా ఉండడానికైతే, రెండవది నీవు ఉప్పుగా ఉండడానికి పంపించాడు. ఉప్పు ఏమి ఇస్తుందట? సారమునిస్తుంది, లేకపోతే రుచిని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ లోకములో ఉన్న వారికి ఏమి ఇవ్వాలంటే మనము చెప్పండి, సారమునివ్వాలి, రుచినివ్వాలి. ఏ రుచిని వండించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి రుచిని వండించాలి. యేసుక్రీస్తు వారి యొక్క సారమును వండించాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులో మనం వెలిగించబడి ఆ వెలుగు యొద్దకు వారందరినీ మనం ఏం చేయాలి? నడిపించాలి. అందుకు లోకానికి పంపించాడు మనల్ని. అది మన బాధ్యత. చూసారా, ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలు ఏంటి? అసలు మనం ఎందుకు వచ్చామో అది దేవుని దగ్గర మనం తెలుసుకోకపోతే ఎలాగా? కాబట్టే క్రైస్తవులు విఫలమైతే అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయట. క్రైస్తవులు విఫలమైపోతే, అంటే నువ్వు నిస్సారమైపోతే, లేకపోతే వెలిగించి నువ్వు కొంచెం కింద పెట్టబడితే, లేకపోతే మంచం కింద పెట్టబడితే అనేక ఆత్మలు ఏమైపోతాయట? నరకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం విఫలము చెందకూడదు. ఎందుకు చెందకూడదు అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ కూడా విఫలము చెందలేదు. ఈ భూమి మీద శరీరధారిగా వచ్చినప్పటికీ, సిలువకు అప్పగించబడినప్పటికీ ఆయన ఎక్కడా కూడా విఫలము చెందలేదు, లేక కాలేదు. ఆయన సఫలుడే, విఫలుడు కానే కాదు. మరి ఇప్పుడు వెలిగించబడిన మనము, ఉప్పు అయినటువంటి మనము లోకానికి వెలుగును, సారమును, రుచిని, జీవమును మనము ఇవ్వగలుగుతున్నామో మనం? అందుకే ఎప్పుడైతే మనం విఫలమైపోతామో ఆధ్యాత్మిక జీవితంలో, అప్పుడు అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయట. అంత మాత్రమే కాదండి, సమాజము పాడైపోతుందట. క్రైస్తవుడు నిద్రపోతే, క్రైస్తవుడు వెలిగించబడి కొంచెం కింద పెట్టబడితే, క్రైస్తవుడు సారమును కోల్పోతే సమాజము పాడైపోతుందట. ఈరోజు సమాజము పాడైపోవడానికి కారణం ఎవరు అంటే విఫలమైపోయినటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము విఫలులమా, సఫలులమా? ఈ లోకంలోకి ఎందుకు పంపించాడంటే ఏదో 70-80 సంవత్సరాలు బ్రతికి ఏదో సంపాదించేసుకొని మన కాలము గడిపేసుకొని చస్తే పరలోకానికి వెళ్ళిపోతున్న ధీమాతో బ్రతకడానికి కాదు. అలాగైతే నీవు నేను అవసరమే లేదు. కానీ ఎందుకు నేను ఈ లోకంలోనికి పంపించాడయ్యా, ఎందుకు నీ లోకంలో పెట్టాడు అని అంటే నీవు లోకమునకు వెలుగుగా ఉండాలి. అదే అని అంటున్నాడు ఆయన. నా సంతోషము వారిలో ఏమవ్వాలి? దేవుని ఉద్దేశం ఏమిటి? అందరూ కూడా మారు మనసు పొందాలి.
అలాగే నీవు లోకములో వెలుగుగా ఉన్నప్పుడు ఆయన సంతోషము పరిపూర్ణమైనట్లే. ఈ లోకములో మనం ఉప్పుగా బ్రతుకుతా ఉన్నప్పుడు, అంటే సారము కలిగి మనం బ్రతుకుతా ఉన్నప్పుడు, నిస్సారమైపోయినటువంటి ఆ యొక్క జీవితాలకు సారాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క సంతోషము పరిపూర్ణమైనట్లే. నిర్జీవమైన వారిని నువ్వు ఉజ్జీవింప చేసినప్పుడు దేవుని యొక్క సంతోషము పరిపూర్ణమైనట్లే. ఎండిన స్థితిలో ఉన్న వారిని జీవంలోకి నడిపించినప్పుడు ఆయన యొక్క సంతోషము పరిపూర్ణమైనట్లే మన జీవితాల ద్వారా. అది మనం అందించగలుగుతున్నామా అన్నది ఈరోజు ప్రశ్న. ఆయన అంటున్నాడు, నేను వారిని లోకములోనికి పంపితిని అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ లోకములో నీవు ఒక వెలుగుగా ఉండాలి, ఆ లోకంలో నీవు ఉప్పుగా ఉండాలి. ఒకవేళ నువ్వు కొంచెం కింద పెట్టబడితే నువ్వు వెలిగించబడి వ్యర్థమే. ఉప్పుగా ఉండవలసిన నీవు నిస్సారమైపోతే వ్యర్థమే. అక్కడ మంచి మాట 14వ వచనంలో, మత్తయి సువార్త 14వ వచనం ఏమంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉంటారండి, ఉండదు. మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన చుట్టూ కొండలపైన కొన్ని ఇల్లు ఉన్నాయి. రాత్రులు చూడండి, అవి ఎంత చక్కగా మనకు కనిపిస్తాయి. అవి మరుగై ఉండలేవు. అలాగే నీవు నేను వెలిగించబడి ఆ యొక్క దీపస్తంభం పైన మనము పెట్టబడాలి. ప్రియమైన దేవుని సంగమా, మీరు ఆ యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు ఇంచుమించుగా లోకము అనేటువంటి మాట 18 సార్లు ఉంటుంది. ఇంచుమించుగా మీరు చదవండి, అండర్లైన్ చేసుకున్న మాటలో లోకములోనికి నేను పంపిస్తున్నాడు. ఇందుకు లోకం అంటే ఏమిటి అంటే ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లోకము అనంటే ప్రియమైన దేవుని సంగమా, కనిపిస్తున్న యొక్క ప్రకృతి యొక్క విశ్వం అంతా కూడా లోకమే. ఇదంతా కూడా లోకమే. రెండవదిగా లోకం అంటే ఏమిటయ్యా అనంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగా ఆయన కలుగ చేసిన మానవ జాతి. మొదటిది ఈ ప్రకృతి, కనిపిస్తున్న యొక్క ప్రకృతి అంతా కూడా లోకమే, ఈ విశ్వం అంతా కూడా లోకమే. రెండవదిగా ప్రియమైన దేవుని సంగమా, లోకము అని అంటే ప్రజలు, మనుష్యులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను అనుగ్రహించారు. అంటే లోకం అంటే ఆయన కలుగు చేసినటువంటి ప్రజలు. మరి మూడవదిగా లోకం అంటే ఏమిటంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, 1 యోహాను పత్రిక మనకు తెలిసిన వాక్య భాగమే. 2వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మాట రాయబడి ఉంది. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి నాకు రాయబడి ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము బ్రతుకును. చూడండి, ఇక్కడ మొదటిది ప్రకృతి అయితే లోకం అంటే, రెండవది మనుషులు అయితే, మూడవది ప్రియమైన దేవుని సంగమా ఈ లోకము అనంటే పద్ధతులు, ఈ లోక మర్యాదలు. అదే రాస్తూ ఉన్నాడు. ఈ లోకములో నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. విచిత్రం ఏంటంటే మీరు లోకములో ఉన్నారు, లోకములో ఉన్నటువంటి ప్రజలను మీరు ప్రేమించండి. చూడండి ఎంత చక్కగా మనం అక్కడ అర్థం చేసుకుంటే, ప్రజలను మీరు ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, ప్రకృతిని ప్రేమించండి. అంటే ఇష్టపడండి, పూజించమని కాదు మరలా. ఎందుకంటే చెట్లు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనకు మంచి వాతావరణం కావాలంటే చెట్లు మనం కాపాడుకోవాలి, మంచి గాలి మనకు కావాలంటే చెట్లు మనకు ఉండాలి. కాబట్టి ప్రకృతిని మనం ప్రేమించాలి, తప్పేమి కాదు. నీ శత్రువులు ప్రేమించు, ఇది వాస్తవం, దేవుని వాక్యం. ఈ లోకంలో ప్రజలందరినీ మనం ప్రేమించాలి. కానీ ఆయన ఏమన్నాడంటే లోకం అంటే పద్ధతి,
విధి విధానాలు అక్కడే రాశాడు, మనకు తెలుసు కదండి అవన్నీ కూడా. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. దేవుడు లోకమును ప్రేమించాడు, దేవుని ప్రజలు ప్రేమించాడు. ఆయన ప్రకృతిని కూడా చాలా ఇష్టపడ్డాడు. ఆయనండి ఏదైనా తోటలో ఎంత అందమైనటువంటి తోట అండి, ఏదైనా తోట ఎంత అందమైన పుష్పాలు ఉన్నాయి, అందులో ఎన్ని అందమైన ఫలములు ఉన్నాయి. చూడండి దేవుడు ఎంత గొప్పడో. ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించమన్నాడు. తన ప్రజలు ప్రేమించాడు, మనము కూడా ఆయన ప్రజలు ప్రేమించాలి. ఆయన శత్రువులు ప్రేమించాడు. కానీ లోకం అంటే పద్ధతి, ప్రియమైన దేవుని సంగమం, వాటిని మనము ప్రేమించకూడదు. ఈ లోకములో మనం బ్రతకాలి, కానీ లోకములో ఉన్నదాన్ని మనము ప్రేమించకూడదు. లోకములో ఉన్న వాటితో మనం స్నేహము చేయకూడదు, అవి దేవునికి వైరము. చూసారా, పడవ నీటిలో వెళ్ళాలి, కానీ పడవలోనికి ఏం రాకూడదు, నీరు వస్తే ఏమవుతుంది, మునిగిపోతుంది. మనమంటే మనం వెలిగించబడిన తర్వాత చీకటి మన చుట్టూ, దరిదాపుల్లో చీకటి ఉండకూడదండి. మనం ఉప్పుగా ఉన్నప్పుడు మనం సారం కలిగి ఉంటాం. ఎప్పుడైతే అందులోనికి వాటర్ ఎక్కువ చేరుతుందో ఉప్పు ఏమైపోతుంది చెప్పండి, నిస్సారం అయిపోతుంది, చప్పగా అయిపోతుంది కదా. అలాగే నీవు లోకంలో బ్రతుకు, కానీ లోకములను ప్రేమించొద్దు, అంటే పద్ధతులను ప్రేమించొద్దు, ఆచారములను నువ్వు ప్రేమించొద్దు. మనము ఈ లోకంలో భౌతికంగా మాత్రమే మనం జీవించాలి. అది భౌతికంగా మనం ఈ లోకంలో మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా సంతోషము వారిలో పరిపూర్ణమవ్వాలి అని. ఇలా బ్రతికినప్పుడు లోకములో మన వెలుగుగా ఉప్పుగా మనం బ్రతికినప్పుడు ఏమో తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క సంతోషం ఏమవుతుంది చెప్పండి, పరిపూర్ణమవుతుంది. నువ్వు భౌతికంగా మాత్రమే ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోకంలో ఏది మనకు అంటకూడదు. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి అంటే మనము క్రొత్తగా బ్రతకాలి. ఆ మాట ఎక్కడ రాశాడు అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు ఆయన. చూడండి, అందుకు యేసు అతనితో, చూడండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అన్నాడు కదండి. అక్కడ చూడండి, క్రొత్తగా అన్న దగ్గర పుట్టినోట్లు ఏమో రాయబడింది, ఒకటి ఏంటి చూసారా, మనం ఎలా జన్మించాలట, పైనుంచి జన్మించిన వారుగా ఉండాలి. కొత్తగా జన్మించడం అంటే మనం పైనుంచి జన్మించిన వారు. ఎక్కడి నుంచి పంపబడ్డాం మనము అంటే దేవుని యొద్ద నుంచి మనం పంపబడిన వారు. ఈ లోకములో మనం జీవించాలి, కానీ లోక పద్ధతుల్లో మనం జీవించకూడదు. ఈ లోకములో మనము క్రొత్తగా అంటే మనం పైనుండి జన్మించిన వారము, మనం ఆయన సంబంధులము, మనం ఆయన సొత్తు, ప్రియమైన దేవుని సంగమ. కాబట్టి ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో లేక పైనుండి మనం జన్మిస్తామో, శ్రేష్టమైన ప్రతిదీ కూడా పైనుండే మనకు పంపించబడుతుందని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడతాడు. ఎవరైతే పైనుండి జన్మిస్తారో అనగా క్రొత్తగా జన్మిస్తారో వారికి అన్ని కూడా పైనుండే వస్తాయి. భూ సంబంధమైన ఏది కూడా వారికి అవసరం లేదు కదండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటారు, శ్రేష్టమైన ప్రతిదీ సంపూర్ణమైన వరమును, అవి ఎక్కడేటండి, పర సంబంధమైనవి. ప్రతి ఈవియు కూడా, ప్రతి వరమును, అవి పర సంబంధమైనవి. ప్రతి వరము కూడా ఎవరికి ఇస్తారు, అది ఎవరికిస్తారు, ఒకడు కొత్తగా జన్మించినప్పుడు, అంటే పైనుండి జన్మించిన వాడు. మనకి ఎవరైతే కొత్తగా జన్మిస్తారో వారు భూ సంబంధమైన వారు కారు. నువ్వు లోకంలో బ్రతుకుతున్నప్పటికీ లోకముతో నీకేముండదు, సంబంధం లేదు. అంటే మనుషులతో సంబంధం లేదని కాదు, మనుషులతో మనకు సంబంధం ఉండాలి. కానీ లోకములో ఉన్న పద్ధతి ఏదైతే ఉందో, శరీరాశ ఏదైతే ఉందో, నేత్రాశ ఏదైతే ఉందో, వాటితో మనకి ఏమి లేదట, సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే కొత్తగా జన్మిస్తావో ప్రతిదీ కూడా పైనుండే మనకైనా అనుగ్రహిస్తాడు. ప్రతి ఈవియు, ప్రతి వరమును, శ్రేష్టమైనవన్నీ కూడా మనకు పైనుండే వస్తాయి. భూమి మీద మనకి ఎటువంటి సంబంధము ఉండదు. అంత మాత్రమే కాదండి, ఈ లోకంలో మనం ఎలా జీవించాలట, మన వెలుగుగా జీవించాలని నేర్చుకున్నాం, ఉప్పుగా జీవించాలని నేర్చుకున్నాం. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం, లోకంలో ఎలా జీవించాలి అంటే మనం ప్రత్యేకముగా బ్రతకాలట. చూద్దామా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ ప్రధాన యాజకుడే చెప్పాడు,
ఆ ప్రధాన యాజకుడు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి మనం కూడానని 7వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఆయన బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడట? ప్రత్యేకముగా బ్రతికాడు. ఆయనకు ఒక మంచి పేరు ఉందండి. ఏం పేరు చెప్పండి? పాపులతో స్నేహం చేసేవాడని మంచి పేరు ఉంది ఆయనకి. తాగుబోతని పేరు ఉంది ఈయనకి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. మీరు ఆ మాట ఆ లోకసువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తారు. అక్కడ మీరు ఈయన పాపులతోనూ శంకరులతోనూ స్నేహం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, తాగుబోతూ తిరిగిపోతూ బయలుదేబులు దెయ్యాల అధిపతి అంతగా అద్భుతాలు చేస్తున్నాడని ఎన్నో మంచి మంచి బిరుదులు ఇచ్చారు ఆయనకి. విచిత్రం ఏంటో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా? ఆయన లోకములో బ్రతికినప్పటికీ ఆయన ప్రత్యేకముగా ఆయన బ్రతికాడండి. ఆయన ప్రత్యేకముగా బ్రతికాడు. ఆయన పవిత్రుడు. ఈరోజు మనము పవిత్రులుగా మనం బ్రతకాలి ఈ లోకంలో. ఆయన నిర్దోషి, మనము కూడా నిర్దోషుడిగా మనం బ్రతకాలి. ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక. ఆయన పాపులతో స్నేహం చేశాడు. ఎందుకు? వారిలో చేరిపోవడానిక అండి. ఈరోజు మనం సరదాగా ఒకవేళ ఎవరితోనే కూర్చుంటే, తాగుబోతులతో కూర్చుంటే ఆ తాగుబోతులను నేర్చుకున్నారు మన వాళ్ళు. అదో ఫ్యాషన్ అయిపోయింది. ఈ కుర్రగాళ్ళు ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేస్తే వారు సిగరెట్లు కాలుతూ వీళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు, మందు తాగితే మందు తాగుతున్నారు. ఎంత భయంకరమండి. కానీ ఆయన పాపులతో ఉన్నాడు. పాపులు ప్రేమించాడు. ఆయన పాపం నుంచి వారికి విడుదలనిచ్చాడు. కానీ ఆయనకి పాపము రాలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం ఏమాత్రము లేనివాడుగా భూమి మీద బ్రతికాడు ఆయన. అది ఎంత మంచి మాట అండి ప్రియమైన వాళ్ళరా. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నేను కూడా ప్రత్యేకముగా మనము బ్రతకాలి. ఆయన వివాహాలకు వెళ్ళాడు కదండి. వివాహానికి వెళ్ళాడు. వాళ్ళతో కలిసి తాగాడా? కలిసి తిరిగాడా? లేదు. సమాధి కార్యక్రమాలకు వెళ్ళాడు. అక్కడ అలరగా ఉన్నాడా? లేదు. మనుషులు అందరితో కలిసి జీవించాడు ఆయన. కానీ లోకంలో ఏది కూడా ఆయనలోనికి రానివ్వలేదు. ఈరోజు లోకంలో మన సాక్షులుగా మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? సాక్షులుగా బ్రతకాలి. ఆయన బ్రతికాడు. ఆయన సాక్షిగా బ్రతికంటున్నాడు. తండ్రి, నువ్వు నన్ను లోకములోకి ఎలాగైతే పంపించావో నేను వారిని లోకములోనికి పంపిస్తున్నాను. కాబట్టి నా సంతోషము వారి యందు ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడండి. ఈరోజు మన క్రైస్తవుల కొరకు మనం చేసే ప్రార్థన ఏంటి? ప్రభా, నా సహోదరి వెలిగించబడాలి, నా సహోదరుడు వెలిగించబడాలి, నా సంఘం వెలిగించబడాలి, నా సంఘం ఉప్పుగా ఉండాలి, మేము ప్రత్యేకంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నిర్దోషంగా బ్రతకాలి, నిష్కల్మషంగా మేము బ్రతకాలి. లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకంలో ఏది మాలోనికి రానియకు. మేము పాపిని ప్రేమించాలి. పాపిని ప్రేమించకపోతే ఆ పాపి మారు మనసు పొందడండి. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, నేను వారిని 17 ఏమనంటే వారిని సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. ఆయన వాక్యంలో ప్రతిష్ఠించాడు. ఈ లోకములో మనల్ని పంపించి వదిలేలేదు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. తన వాక్యములో మనం ప్రతిష్ఠించాడు, సత్యములో మనం ప్రతిష్ఠించాడు. ఈరోజు మనము ఆ వాక్యములో స్థిరులుగా మనం ఉండాలి. ఎందుకు ప్రతిష్ఠించాలి చెప్పమంటారా? నీవు నేను పవిత్రముగా బ్రతకాలని ప్రతిష్ఠించాడు, నిర్దోషముగా బ్రతకాలని ప్రతిష్ఠించాడు, నిష్కల్మషులుగా బ్రతకాలని ప్రతిష్ఠించాడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండాలని ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా సత్యమందు అనగా వాక్యమందు మనలను ప్రతిష్ఠించినటువంటి దేవుడు. ప్రధాన యాజకుని ప్రార్థన. ఈరోజు ఆయన పిల్లలుగా మన ప్రార్థన కూడా ఇదే అయి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీ బాధ్యతను నువ్వు విస్మరించొద్దు. నీవు లోకమునకు వెలుగు. అంతే కదండి. వెలుగా కాదే మనం వెలుగు. ఈ లోకమునకు మనము ఉప్పు. ఈ లోకములో మనము ప్రత్యేకముగా బ్రతకవలసిన వారుగా ఉన్నాం. ఆయన అదే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసి మనందరినీ సత్యమందు అనగా వాక్యమందు ప్రతిష్ఠించాడు. ఆ వాక్యములో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రభువా, నీవు చేసిన ప్రార్థన నాకు నేర్పువా. నువ్వు ఎలాగైతే ప్రార్థించావో నేను అలా ప్రార్థన చెయ్యాలి. పక్షపాతముతో కూడిన ప్రార్థన నా హృదయంలోంచి రాకూడదు నాయన. నీవు చేసిన ప్రార్థన నాకు నేర్పించవా అని మనం అడుగుదాం.